నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ శుభోదయం. ఇంతకుముందే ఒక కిరిస్తానీ వ్యక్తి ఒక వీడియోలో ఇంటర్వ్యూ ఇస్తూ శ్రీమాన్ హైందవ పాంచజన్యము అయినటువంటి రాధా మనోహర్ దాస్ గారిని విమర్శిస్తూ ఏమంటున్నాడు, భిక్షగాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వారి యొక్క మతాన్ని గురించి విమర్శిస్తూ ఆనందాన్ని పొందుతున్నాడు అని చెప్పాడు. రాధా మనోహర్ దాస్ గారు తప్పేమి చెప్పట్లేదు. వారి యొక్క భిక్షగాళ్ళ యొక్క మూలాలను తెలియజేస్తున్నారు. వారు ఎవరు, వారి వంశం ఏంటి, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు అన్యమతంలోకి వెళ్ళి ఆ విధంగా ఉంటున్నారు, అటువంటి వారిని మేల్కొల్పుతున్నారు. మీ మూలాలు ఏంటి గమనించండి అని. అంతేగాని మీలాగా భిక్షగాళ్ళ దగ్గర కూడా దశమ భాగాలు స్వీకరిస్తూ వారిని ఇంకా పూర్తిగా భిక్షగాళ్ళుగా మార్చి మీలాగా బెంజ్ కార్లలో తిరగటం లేదు. వారు ధర్మ ప్రచారాన్ని చేస్తున్నారు. మీరు చేసే మత మార్పిడులను, అందులో ఉన్నటువంటి విషం ఎలాంటిదో వారికి తెలియజెప్తున్నారు రాధా మనోహర్ దాస్ గారు. అది గమనించాలి. బిచ్చగాళ్ళ దగ్గర కూడా దశమ భాగాలు స్వీకరించే మీరు గొప్ప. ఎంతో ఐశ్వర్యవంతులు కూడా ఎన్నో ప్రలోభాలు పెడితే కూడా లొంగకుండా ధర్మ ప్రచారం చేస్తున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు గొప్ప మీరు తేల్చుకోవాలి. నమో వెంకటేశాయ.